సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమైన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ బిగ్ బాస్ షోలో నిన్న సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే యష్మి అలాగే సోనియా గొడవ పడుతూనే ఉంటారు. ముందు రోజే నామినేషన్స్ అంటే సోమవారమే నామినేషన్స్ పూర్తయినప్పటికీ ఆ తర్వాత జరిగిన గొడవ మాత్రం నిన్న మంగళవారం ఎపిసోడ్లో ప్రసారమైంది. వాళ్ళ ఇద్దరి మధ్య దారుణమైన గొడవకు దారితీసింది. సోనియా నామినేషన్స్ టైంలో నీకు నిఖిల్ పైన పృథ్వీ పైన కన్నుంది, నువ్వు వాళ్ళనే చూస్తుంటా, ఇంకా నా ఆట ఎప్పుడు చూస్తావని అనగానే ఆ మాటలకు హట్ అయిన యష్మి తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తుంది. నువ్వు అలా ఎలా అంటావు, నేను వాళ్ళని ఎందుకు చూస్తాను, నేను నీ గేమ్ అసలు ఎక్కడా కనిపించట్లేదు, నువ్వు అసలు గేమే ఆడట్లేదు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, నేను ఎవరితో మాట్లాడినా నువ్వు వాళ్ళకి లింకులు పెట్టేస్తావు, అసలు నువ్వు ఏం మనిషివి అన్నట్టుగా యష్మి తిట్టేస్తుంది. ఆ మాటలకు హట్ అయిన సోనియా నేను అలా కాదు ఇంకొకలాగా చెప్పాలనుకున్నా, కానీ అలా కన్వే అయిందని చెప్పడానికి వెళ్ళినప్పటికీ సోనియా మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా తన అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూనే ఉంటుంది. సోనియా అన్న మాటలకు యష్మి కన్నీళ్ళు పెట్టేసుకుంటుంది. ఆమె ఏడుపుని చూడలేక నిఖిల్ వెళ్ళి ఆమెను ఓదారుస్తాడు. సరే సరే అని చెప్పి ఇదే సమయం అన్నట్టు ఆమెను హగ్ చేసుకుని మరి ఓదారుస్తాడు. ఆ సీన్ కాస్త ఇంకాస్త వైరల్ అవుతుంది. ఆ తర్వాత సోనియా దగ్గరికి వచ్చిన నిఖిల్ చేతిలో చేసి మరీ చెప్తాడు, అలా కాదులేరా అని చెప్పినప్పటికీ నువ్వు ఆమె నన్ను అన్ని మాట్లాడుతుంటే నువ్వు కనీసం అవి వినలేదు, నా మనసుని బ్రేక్ చేసావు, నా హార్ట్ని బ్రేక్ చేసావు అంటూ సోనియా నిఖిల్తో మాట్లాడేసరికి సారీ అని చెప్పి మళ్ళీ సోనియా కూడా హగ్ ఇస్తాడు నిఖిల్. ఈ గొడవ అంతా పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 75% ఎపిసోడ్ అయిపోతుంది. ఈ గొడవ జరిగిన తర్వాత నెక్స్ట్ డే బిగ్ బాస్ ఒక పోటీ పెడతాడు. అంటే ఆల్రెడీ శక్తి టీంకి చీఫ్ నిఖిల్గా ఉన్నప్పటికీ కాంతార టీంకి ఎవరు లేకపోయేసరికి కాంతార టీం చీఫ్ అబ్బాయి ఎలిమినేట్ అవ్వడంతో చీఫ్గా ఈ 10 మందిలో ఎవరు కావాలి, నిఖిల్ తప్ప మిగతా 10 మందిని ఫోటోల్ని పెట్టేసి ఎవరు చీఫ్గా వద్దనుకుంటున్నారో వాళ్ళని తీసేయమని, లాస్ట్కి ఎవరు మిగిలితే వాళ్ళే చీఫ్ అని చెప్పి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఇవ్వడంతో అందరూ కూడా ఒక్కొక్కరిని వచ్చి తీసేస్తూ ఉంటారు. మొదట సోనియాకి అవకాశం రాగా నబీల్ని తీసేస్తుంది. నబీల్ పృథ్వీని తీసేస్తాడు. నైనిక ఆల్రెడీ యష్మి చీఫ్ అయిందని చెప్పి యష్మిని తీసేస్తుంది. ఆ తర్వాత విష్ణుప్రియని కూడా ఆమె తీసేస్తుంది. వీళ్ళందరినీ తీసేసిన నైనిక అమ్మాయిల్లో ఎవరో ఒకరు చీఫ్గా కావాలి అని కోరుకొని లాస్ట్కి ప్రేరణ అండ్ సీత ఫోటో ఉంటే ప్రేరణ ఫోటోని తీసేసి యష్మిని చీఫ్గా ప్రకటిస్తుంది. ఇంతటితో నిన్నటి ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఈరోజు ఎపిసోడ్లో అండ్ సీత టీంలోకి ఎవరు, నిఖిల్ టీంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠంగా మారింది. కాకపోతే సోనియా అండ్ అలాగే యష్మి ఒకే గ్రూప్లో పడ్డారంటే మాత్రం వాళ్ళిద్దరూ కలిసి విష్ణుప్రియని ఆడేసుకుంటారు. విష్ణుప్రియ అండ్ సోనియా ఒక చోట ఉంటే విష్ణుప్రియ అండ్ సోనియా ఒక గ్రూప్లో పడితే యష్మి పైనకి వెళ్ళిపోతారు. ఎటు వెళ్ళినా కూడా వీళ్ళు ముగ్గురు ఒక టీంలో ఉన్నారంటే అసలు ఈ వారం అంతా గొడవలే ఉండవు. కానీ మరి ఎవరు ఏ టీంలోకి వెళ్తారనేది చూడాల్సి ఉంది.